ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో శ్రీ ఎస్డి ఖేరా గారి వ్యాసము శ్రేయో మార్గం నుంచి మరికొంత వ్యాసం తెలుసుకుందాం. సాయిరామ్. మనస్సును పవిత్రపరచు విధానములు అనేకములు. ప్రార్థన, మనపూర్వకమైన ప్రార్థన, తర్వాత వ్రతము, తర్వాత జాతి మత వర్గ వక్షణరహితముగా సర్వులను సమబుద్ధితో ప్రేమించుట, 4వది పశ్చాత్తాపము, 5 వినయము, 6 దైవ విశ్వాసము, 7 మన బలహీనతను తెలుసుకున్నటకు సదా ప్రయత్నించుట. ఈ సద్గుణములన్నింటితో మానవుని హృదయము నిండినేని పవిత్రత సిద్ధించును. బాబావారు జ్ఞానజ్యోతిని హృదయములో ప్రతిష్ఠించి వెలుగును అందించేదరు. అటు పిమ్మట దుఃఖముల అనుభవించనక్కర్లేదు. కంటి దారాలు కలుగవు. జీవితము మరణముల సమస్యలే తలెత్తగా బాబా వారితో అమరమైన ఐక్యమును సూచించేటువంటి సోహం వారి ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా స్థిరపడును. విశ్వము ఎంత అనంతమైనను వారు అద్వైత జ్ఞానమును పోగొట్టలేదు. విశ్వము ఎంత అనంతమైనను వాని అద్వైత జ్ఞానమును పోగొట్టలేదు. వానికి ఎట్టి అపాయము కలుగజేయలేదు. అంతమే లేని ఆనందము వానికి అంకురించును. ఎడతెరపు లేని ప్రయాణములు సాగిపోట పరిసమాప్తి చెందును. భావము గమ్యమును చేరును. ఇది కలగాదు, ఇలా ఇక్కడే ఉండును. దైనందిన జీవితము ఉన్నది, ఇట్లాగా జాగ్రత్తలు కూడా ఉన్నవి. కానీ అంతయు ఆనందమయమైనది. సర్వము దేదీప్యమానముగా మారే ఆహ్లాదము కలిగి అందించుచున్నది. పాత దృశ్యములే నూతన కళ్ళతో శోభిలుచున్నవి. ఆత్మకు దేహమునకు గల సంబంధము పరిపూర్ణమవటం వలన వర్ణనాతీతమైన ఆనందము కలుగుచున్నది. బాబా వారి పరిరక్షణలో మసలుచున్న మనము శాశ్వతముగా దివ్యానందముతో ఉండేదము. బాహ్య కారణం మీద ఆధారపడిన ఆనందము, ఇతరుల మీద ఆధారపడిన ప్రేమ, యోచన మీద ఆధారపడిన సత్యము, ఇదే మానవాళికి ఎప్పటికీ ఆధారమైన ఆనంద సామ్రాజ్యము. అదే సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే